హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను గవ్వలు చేశానండి. సో వీట్ ఫ్లోర్తో ఒకటి అండ్ మైదాతో. సో వీట్ ఫ్లోర్తో వచ్చి జాగరీతో కలిపి చేశాను అండ్ మైదా వచ్చి విత్ షుగర్ యాడ్ చేశానండి. సో 2 టైప్స్గా చేశాను. సో ఇప్పుడు వాటి ప్రాసెస్ అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, నేను ఇది మైదా అండ్ విత్ షుగర్ యాడ్ చేసి చేసుకున్నాను ఈ గవ్వలు అనేవి. సో వాటి ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసుకున్నానండి, ఒక బౌల్, వన్ కప్పు పంచదార అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకున్నా. షుగర్ సిరప్ నేను పాకానికి రెడీ చేసుకోబోతున్నాను ఫస్ట్ నేను. సో సిరప్ కూడా రెడీ అయిపోవచ్చింది మనకి. కొంచెం తిక్కు పాకం రావాలండి. కొంచెంగా నేను ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నా ఫ్లేవర్ కోసం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, పాకం అనేది రెడీ అయిపోవచ్చిందండి మనకి. థిక్నెస్ అనేది మనకు తెలిసిపోతుంది. సో పాకం రెడీ అయింది. నేను వేరే బౌల్ తీసుకున్నాను. మైదా 1.5 కప్ యాడ్ చేసుకున్నా, బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా బ్యాటర్ అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. సో మైదా అని కంగారు పడకుండా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఒక ప్లేట్ తీసుకున్నానండి, నెయ్యి అప్లై చేసుకుంటున్నా ఆ ప్లేట్కి. సో మైదా బ్యాటర్ ఉంది కదండి, సో అది చిన్న బాల్స్గా రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్. సో అలా బాల్స్గా రెడీ చేసుకున్నానండి. సో ఇప్పుడు షెల్స్ గవ్వలు చేసే స్టిక్ ఉంటుందండి చెక్క. సో దాని మీద నెయ్యి అప్లై చేసుకున్నాను కొంచెం. అండ్ మెల్లిగా నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒక్కొక్కటి స్మూత్గా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మైదా కాబట్టి హార్డ్గా ఉండదు, డెలికేట్గా ఉంటుంది. సో మెల్లిగా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా. సో మనకి స్టిక్ ఉంటే ఓకే, అదర్వైజ్ ఫోర్క్లు ఉంటాయి కదండి, స్పూన్స్. సో దాంతో అయినా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇప్పుడు సేమ్ అలాగే కొంచెం హార్డ్గా అప్లై చేసుకోవాలండి. ప్రెస్ చేయాలి కొంచెం గట్టిగా. షేప్ అనేది అప్పుడే వస్తుంది మనకి. సేమ్ అలా అయినా చేసుకోవచ్చు మనం. విత్ స్పూన్ ఆర్ కోంబ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, అంటే దువ్వెనతో అయినా. సో ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి హీట్ అయిపోయిందండి. సో గవ్వలు నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం దూరంగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం గవ్వలు యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. నేను గవ్వలు అనేవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి నేను లైట్గా ఫ్రై చేసుకున్నా. మీకు ఇష్టమైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. మైదా కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని నేను కొంచెం లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్నాను. సో ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అండి. ఇంకా ఫ్రై అయిపోయినాయి. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న టిష్యూ పేపర్లో ఇందాక సిరప్ ఉంది కదండి షుగర్ది, వేరొక బౌల్లో యాడ్ చేసుకుంటున్నా. కొంచెం వెడల్పుగా గుంటగా ఉన్న బౌల్ తీసుకున్నా, అందులో షుగర్ యాడ్ చేసుకున్నా సిరప్. అండ్ అందులో గవ్వలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. సో ఒకసారి మిక్స్ చేసుకుందాము పాకం అంతా పట్టేటట్టుగా గవ్వలకి. చాలా ఈజీ రెసిపీ అండి. వితిన్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. అట్లా ఒకసారి మెల్లిగా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ అలా మనం పక్కన పెట్టేసుకోవాలి. సిరప్ అంతా గవ్వలకి అప్లై చేసేసుకుంటుంది, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. షుగర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. సో నెక్స్ట్ గోధుమ పిండి గవ్వలు ఎలాగో చూద్దాము. వీట్ ఫ్లోర్. సో ఇవి కూడా చాలా బాగుంటాయండి. విత్ జాగరీతో కలిపి చేసుకున్నాను నేను. సో ఒక బౌల్ తీసుకున్నాను. ఒక 1.5 కప్ వరకు జాగరీ బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోబోతున్నా.
ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ సిరప్ వచ్చే వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. పాకం అనేది రావాలండి. పాకం వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది రెడీ చేసుకున్నాను. సో ఇందాక గోధుమ పిండి ఉంది కదండి, సో అది చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. గవ్వ షేప్ వచ్చేటట్టు చిన్న బాల్స్ అయితే సరిపోతుంది. సో ఒక ప్లేట్ తీసుకున్నా, నెయ్యి అప్లై చేసుకున్నా అండ్ హ్యాండ్స్కి కూడా నెయ్యి అప్లై చేసుకున్నానండి. అండ్ స్టిక్ ఉంది కదండి గవ్వల్ది, సో దాంతో మెల్లిగా షేప్ వచ్చే వరకు చేసుకుంటున్నాను. గవ్వలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. గోధుమ పిండి కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి వెంటనే అయిపోతాయి. గవ్వలు కూడా మంచిగా వస్తాయి గోధుమ పిండి అయితే. సో నేను ఇందాక ఫోర్క్ చెప్పాను కదండి, స్టిక్ లేకపోతే, సో ఫోర్క్ పైన మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గవ్వలు అనేవి. ఆఫ్టర్నూన్ టైంలో ఆర్ ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటే ఇలా ట్రై చేయించండి. సో ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి హీట్ అయిపోయిందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసుకుంటున్నాను. కొంచెం దూరంగా వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. గోధుమ పిండి అండ్ మైదా ఫ్లోర్స్ కాబట్టి వెంటనే అయిపోతాయండి మనకి ఫ్రై అనేవి. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా గోల్డెన్ కలర్, ఇది కొంచెం బాగా గోల్డెన్ కలర్ రావాలండి. కొంచెం ఇది క్రిస్పీగా కంచిగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకున్నాను నేను. గోధుమ పిండి కాబట్టి బాగుంటుంది. బాగా గోల్డెన్ కలర్ రావాలి. మనకి పాకం అనేది కరెక్ట్గా వస్తే గవ్వలు అనేవి క్రిస్పీగా ఉంటుంది చక్కగా. సో గోల్డెన్ కలర్ చేంజ్ అయిపోయినండి ఆల్మోస్ట్. నేను టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటున్నా. సో ఒక బౌల్లో తీసుకున్నానండి జాగరీ సిరప్ అనేది. సో అందులో ఫ్రై చేసుకున్నాం కదా గవ్వలు, అవి యాడ్ చేసుకోబోతున్నా. సో ఒకసారి మిక్స్ చేసుకుందామండి, పాకం అంతా గవ్వలకి పట్టేటట్టుగా. చేసేటప్పుడు మాత్రం భలే స్మెల్ వస్తుంది, ఎందుకంటే బెల్లం కదా, సూపర్ స్మెల్గా ఉంది. అండ్ ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఒక 20 minutes తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నానండి. ఇలా చాలా బాగా వచ్చాయి. మీకు కూడా టైం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ 2 varieties గవ్వలు అనేవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు.